ఈ రామంతపూర్ పెద్ద చెరువున రామంతపూర్ రెండు చెరువులు ఉన్నాయి. ఇది పెద్ద చెరువు మెయిన్ రోడ్ పైన ఉన్నది. ఈ చెరువు కూడా మొత్తం కబ్జాకు గురైంది. ఉన్న చెరువును కూడా సుందరీకరణ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక 2-3 సార్లు హైడ్రా కూడా వెళ్ళాము. రంగనాథ్ గారిని కూడా కలిసి చెప్పాము. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా దీన్ని పట్టించుకున్నాం. రంగనాథ్ గారు కూడా రీసెంట్గా వచ్చి ఒకసారి విజిట్ చేశారు. దీన్ని అంతా సుందరీకరణ చేస్తామని చెప్పారు, కానీ ఏం చేయలేదు. ఇక్కడ పక్కన కబ్జా అయింది, మళ్ళీ బిల్డింగ్ అయిందని గురించాము. దాని గురించి కూడా సర్వే చేయిస్తామని చెప్పారు. సర్వే చేయించు కాదు కదా, ఈ గుర్రపు డెక్క ఇమీడియట్ 2-3 డేస్లో తీస్తామని చెప్పారు. ఇప్పటి వరకు గుర్రపు డెక్క తీసేయలేదు. దీనిలో ఈ గుర్రపు డెక్క వలన మొత్తం విపరీతమైన దోమలై చాలా జనాలకు విపరీతమైన ఇబ్బంది పడుతుంది. ఎప్పుడు లేదండి ఇంత ఘోరమైన దోమలు, విపరీతమైన దోమలై గుర్రపు డెక్క మొత్తం ఇది చెరువులాగా అగుపడట్లేదు, మొత్తం ప్లేన్ గ్రౌండ్ లాగా అగుపడుతుంది. మీరు కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలా మొత్తం వ్యర్థాలు మొత్తం ఇలా వేస్తారు. కవర్లు తెచ్చి మొత్తం చెత్త అంతా డంపింగ్ యార్డ్ లెక్క తయారు చేశారు. దీన్ని ఈ గుర్రపు డెక్క తీయకపోవడం వల్ల మొత్తం చండాలంగా తయారైంది. ఈ దోమలతో అయితే భరించలేకపోతున్నారు. చాలా విపరీతంగా ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. దీని విషయంలో గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, మేము అంతా సుందరీకరణ చేసుకుని మాటల వరకే ఉన్నాం, కానీ చేతులలో మాత్రం శూన్యమండి. ఇక్కడ రామంతపూర్ ఇప్పటివరకు ఎన్నోసార్లు మేము కూడా లెటర్ పరంగా ఇచ్చాము. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా పట్టించుకున్న నాదు లేడండి ఇక్కడ. ఎందుకంటే పనికిరాని దాని గురించి చేస్తున్నారని ఉన్న చెరువును కబ్జాలకు గురైతేనే ఉన్న చెరువును కాపాడుకునే నాదులు లేడు. కావాలని చెప్పి మేము చేస్తుంటే కనీసం ఈ గుర్రపు డెక్క కూడా గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. దీనివల్ల మాత్రం జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ మాత్రం పట్టించుకునేది లేదండి. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. దీనివల్ల మాత్రం చాలా ఇబ్బందికి గురవుతున్నారు జనాలు. దోమలతోటి చాలా విపరీతంగా భరించలేని అవస్థలో ఉన్నారండి. రామంతపూర్ మెయిన్ రోడ్ హైవే ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే, దీనివల్ల హైవే పక్కన ఉన్నది ఇది. దీన్ని కబ్జాకు చేయడానికి చూస్తారు తప్ప దీన్ని సుందరీకరణ చేసి దీని బార్డర్లు అన్ని ఆల్రెడీ కూడా 2 సార్లు ఇది అలైన్మెంట్ మార్చారు. అలాంటి మార్చడమే కాకుండా ఈ ఉన్న ఇంత లోపలికి చెరువును కబ్జా చేసుకున్నాయి. ఇంతకుముందు ఆ స్కూల్ అంతా కూడా చెరువులు ల్యాండ్ అండి. ఇప్పుడు అంతా రాను చిన్నగా అయింది. ఈ ఉన్నదాన్ని కూడా ఇప్పటికైనా హద్దులు పెట్టి దీన్ని సుందరీకరణ చేసి వాకింగ్ ట్రాక్ చుట్టూ చేస్తే రెగ్యులర్గా తిరుగుతుంటే దీనికి బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. గవర్నమెంట్ ఇప్పటికే ఇకనైనా కానీ పట్టించుకొని దీన్ని శుద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. మీ త్రూగానైనా మీ వల్లనైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఇది డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.